జీరా, ఆవాలు, మెంతులు స్పూన్ వేసాను. ఇవి కొంచెం దూరగా వేయించి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించి 3 కలిపి తర్వాత ఇది మిక్సీ బట్టి పౌడర్ తీసుకున్నాను. దీనిలోకి సరిపడినంత తర్వాత కారం పొడి. మనం దీనిలోకి చింతపండుని యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి. ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళలో కారం, చింతపండు, ఉప్పు సరి సమానంగా ఉన్నప్పుడు ఆ చట్నీ ఎప్పటికీ పాడవదు. ఏది తక్కువైనా కానీ పాడవుతుంది. సాల్ట్ వేసాను. తర్వాత చింతపండు పేస్ట్. చింతపండు నేను ఏం చేస్తానంటే ఏ పచ్చడి చేయాలన్నా కానీ ఫస్ట్ నానబెడతాను కొంతసేపు వాటర్లో. మనం ఎంత చింతపండు వేసుకుంటున్నాం అనేది వాటర్లో నాననిచ్చిన తర్వాత దాన్ని అలానే బాయిల్ చేస్తాను బాగా దగ్గరికి అయ్యేదాకా. చిక్కగా అవ్వాలి గుజ్జు అయితే. మనం పిండితే ఇలా ఉండాలి. చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా. కాకపోతే దీన్ని వాటర్ లేకుండా చాలా నీట్గా క్లీన్గా అలా చేసుకోవడం వల్ల నిలవ ఉంటుంది పచ్చడి. తర్వాత దీన్ని ఇలా చేత్తో కలిపేస్తే ఆకుకి, కొత్తిమీర ఆకుకి చాలా బాగా పడుతుంది. స్పూన్తో కలపడం వల్ల కలవదు. ఇది బాగా పట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి లాస్ట్కి.